నిన్న జరిగిన తెలంగాణ పట్టభద్రులు మరి ఉపాధ్యాయుల ఫలితాలలో దౌర్జన్యం, అధికారం ఒకవైపు, ధైర్యము, దైవం ఒకవైపు, నిజాయితీగా తెలంగాణ ప్రజలు పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించిన ముఖ్యంగా తెలంగాణ మేధావులందరికీ, ప్రజలందరికీ పాదాభివందనం చెప్తూ, మరియు ఈ మధ్యన కొందరు దొరలు దొరసాన్లు అలసిపోయినట్టున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న దొరలు దొరసాన్లకు సమాధానం తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా చెప్పారు. మరి ఇక్కడ ఏదైతే దౌర్జన్యపూరితమైన ఒక కాంగ్రెస్ సర్కారు మోసాలని ఎండగట్టడానికి ఈరోజు తెలంగాణ ప్రజలు మరొకసారి వాళ్ళ ధర్మమైన తీర్పిచ్చారు. ఈ విజయము రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని విజయ పరంపరల వైపు, విజయం వైపు ప్రయాణం చేసి తెలంగాణలో రానున్న ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ స్థాపిస్తాము. ఎలా అయితే మా అధ్యక్షుడు అన్నాడో త్వరలో భారతీయ జనతా పార్టీది అధికారం ఇంకా తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాం. మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కూడా బలం పుంజుకుంటున్నాం. ఇంకా అతి త్వరలోనే అక్కడ ప్రత్యేక కార్యాచరణ ద్వారా భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేసి రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకునే విధంగా పార్టీ నియమాలు, నిర్ణయాలుండి ప్రజాక్షేత్రంలో పోరాడతాము, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ప్రజల సమస్యలపైన గొంతు విప్పుతాము. మరీ ముఖ్యంగా ఈ నమ్మించి గొంతుకొచ్చిన రేవంత్ సర్కార్ని గద్దె దించే వరకు పోరాటం ఆపము. ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టి ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీని గెలుపు తీరాల వైపు తీసుకెళ్తాం. అంటే బీఎస్పీ అభ్యర్థి అంటున్నారు, రెండు జాతీయ పార్టీలు కలిసి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నించినాయని చెప్పారు బీఎస్పీ అభ్యర్థి. గ్రాడ్యుయేట్స్ ఓడిపోయిన వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తుంటారు, కానీ ముఖ్యంగా ఇది రాహుల్ గాంధీకి చాలామందికి ఇది ఒక మూతోడు జవాబు అంటారు. అది హిందీలో అంటే సరైన సమాధానం. ఎందుకంటే ఎంతసేపు ఈవీఎంల మీద ఏడ్చే రాహుల్ గాంధీ లాంటి వరకు ఈరోజు బ్యాలెట్ మాదే, బుల్లెట్ మాదే, అన్ని రకాలుగా మాదే అని తెలంగాణ ప్రజల ఒక నిర్ణయం వైపు అర్థమైపోయింది. ఈరోజు బ్యాలెట్లలో కూడా మేమే విజయం సాధించాము. కాబట్టి ఇకనైనా రాహుల్ గాంధీ గారు అట్లాంటి తప్పుడు ప్రచారాలు ఆపుకుంటే మంచిదని కోరుతున్నాం. సార్, కవిత గారు ఏమంటారంటే నేను పోటీ చేసింటే బీఆర్ఎస్ పోటీ ఫలితాలు ఇలా ఉండేది కావాలి. ఫలితాలు ఎలా ఉండేదంటే ఇంకా దురల మనస్తత్వంతో కవిత గారు బయటికి రావాలి. ఆ దురల్ని తిరస్కరించిన తెలంగాణ గడ్డ ఇప్పుడు ప్రజా తరపున పోరాడే వాళ్ళని కోరుకుంటున్నారు తప్ప రాజరిక పరిపాలన, తెలంగాణ సెంటిమెంట్తోని ఇంకా అమాయక బిడ్డలని ఆత్మహత్యల వైపు ప్రేరేపించే కుటుంబాలను కోరుకుంటలేరు. దయచేసి కవిత గారు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యన మీరు ఏం మాట్లాడుతుందో మీకు తెలియట్లేదు. ఇంకా అహంకారం తగ్గనట్లున్నది. అహంకారం దీన్ని చాలాసార్లు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా నీ అహంకారాన్ని దించారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయి. ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా దొరలని మీలాంటి కుటుంబ పరిపాలన కోరుకోరు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, మరీ ముఖ్యంగా హిందువుల ఆత్మగౌరవం మా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ నాన్నకి చెప్పు, ఫస్ట్ బొమ్మను కుంభమేళకు పోయి ఫోటో దిగుమను. తెలంగాణ ప్రజలు మొత్తం 3 కోటి హిందువులు ఈరోజు మీ కుటుంబం మీద నిర్వహిస్తున్నారు. ఏం చేసినారని హిందువులు 66 కోట్ల మంది హిందువులు ఉంటే మీ నాన్న ఎందుకు ఉన్నాడు కుంభమేళకు, ఎందుకు పోడు? మీరు మొత్తం హిందూ వ్యతిరేక కుటుంబం ఇది. కాబట్టి మీ నాన్నైనా రేవంత్ రెడ్డి అయినా 66 సుమారు ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులని అవమానించారు. అన్ని రంగాల వాళ్ళు సుమారు దేశంలో ఉన్న ప్రతి హిందూ కుంభమేళకు పోతే మీరు ఎందుకు పోరు రేవంత్ రెడ్డి, కేసీఆర్ అని అడుగుతున్నాను. అంటే హిందువులంటే అంత చులకన్నా, హిందువులంటే అంత అవమానపరుస్తారా? కాబట్టి మీకు మరి ఇప్పుడు ఇఫ్తార్లు వచ్చినాయి, అందరు కలిసి వెళ్ళండి ఇఫ్తార్కు. ఇంకా రానున్న డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు వెళ్ళండి. అప్పుడు తెలంగాణ ప్రజలు మరియు ముఖ్యంగా హిందూ ప్రజలకు తగిన సమాధానం చెప్తారు.